హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎఫ్ఐఐ, ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ ఒక డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క మీనింగ్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఎఫ్ఐఐ అంటే ఏందో తెలుసుకుందాం. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. సో జనరల్గా ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీటిని మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఒకవేళ ఈ ఇండియన్ కంపెనీ యొక్క టోటల్ షేర్స్లో ఓన్లీ 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీటినే మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమెరికా నుంచి యాపిల్ అనే ఒక కంపెనీ ఇండియాకి వచ్చింది. ఇండియాలో రిలయన్స్ అనే ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది. సో రిలయన్స్ కంపెనీ యొక్క టోటల్ షేర్ వాల్యూ 100 crores అయితే యాపిల్ కంపెనీ ఓన్లీ 10 crores వాల్యూ చేసే షేర్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతుంది. అలా చేస్తే వీటిని మనం ఏమంటాం? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫారిన్ కంపెనీ ఏదైతే ఇండియాకి వచ్చిందో, ఇండియన్ కంపెనీలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లెస్ దెన్ 10% ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఇండియన్ కంపెనీ అయితే అప్పుడు మనం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. సెకండ్ ఎఫ్డిఐ. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఒక ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా వాళ్ళే సొంతంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేదా ఇండియాలో జరిగే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఈ 3 కండిషన్స్లో మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 10% కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఒకవేళ 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. సో ఎఫ్డిఐలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ మారుతి సుజుకి. ఇక్కడ మారుతి అనేది ఇండియన్ కంపెనీ, సుజుకి అనేది జపానీస్ కంపెనీ. సో ఇట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మారుతి యొక్క షేర్ వాల్యూ 100 crores అనుకుందాం. సో ఇప్పుడు జపాన్ కంపెనీ వాళ్ళు ఇండియాకి వచ్చి మారుతి కంపెనీలో 10 crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీటిని మనం ఎఫ్డిఐ అని అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెప్సీ అనే ఒక కంపెనీ తీసుకుందాం. పెప్సీ అనే కంపెనీ వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళే సొంతంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్రియేట్ చేసుకున్న వీటిని కూడా మనం ఎఫ్డిఐ అని అంటాం. ఇప్పుడు మనం ఎఫ్ఐఐకి ఎఫ్డిఐకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎఫ్ఐఐలో వీళ్ళు ఫారిన్ కంపెనీ వాళ్ళు ఓన్లీ ఇండియన్ కంపెనీలో ఉన్న షేర్స్ పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి? ఓన్లీ వీళ్ళ మోటివ్ ప్రాఫిట్స్ మాత్రమే. కానీ ఎఫ్డిఐలో వీళ్ళు షేర్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయలే, బట్ స్టిల్ వాళ్ళు ఇంకేమిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? వీళ్ళకి ఇక్కడ ఓనర్షిప్ వస్తుంది, మేనేజ్మెంటల్ కంట్రోల్ వస్తుంది, ఇలా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఎఫ్ఐఐలో ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే వస్తున్నాయి. ఎఫ్డిఐలో ఓనర్షిప్ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్పిఐ అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి? ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఏదో ఒక స్పెసిఫిక్ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇండియాలో ఉన్న షేర్ మార్కెట్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బాండ్స్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, లేదా ఇన్సూరెన్స్లో కానీ వీటిలో ఏదైనా ఇలా మల్టిపుల్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మనం ఏమంటాం? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. అంటే ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న ఈ మల్టిపుల్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. నెక్స్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఎఫ్డిఐలో ఇక ఏమవుతుందంటే ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఇండియాకి వస్తున్నావో వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసే ఈ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రాఫిట్స్ చాలా లేట్గా వస్తాయి. కానీ ఎఫ్పిఐలో ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావో వాళ్ళకి రిటర్న్స్ అనేవి చాలా త్వరగా వచ్చేస్తాయి. సో ఎఫ్డిఐలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, ఎఫ్పిఐలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. సెకండ్ ఎఫ్డిఐలో
వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫిజికల్ అసెట్స్ మీద ఉంటాయి. అంటే సొంతంగా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవడం, లేదా ఏదైనా ఒక కంపెనీలో ఓనర్షిప్ తీసుకోవడం కానీ, లేదా గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళు ఫిజికల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఎఫ్ఐఐలో వీళ్ళు వర్చువల్ అసెట్స్ అంటే పేపర్స్ పైన మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. షేర్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ పేపర్ పైన మాత్రం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎఫ్డిఐ వల్ల వేరే కంట్రీ నుంచి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. ఎఫ్డిఐ వల్ల డిఫరెంట్ కంట్రీస్లో మన మార్కెట్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ ఎఫ్పిఐ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓన్లీ ఒకటే ఒక బెనిఫిట్, అదే ఫారెన్ కరెన్సీ అనేది ఇండియాకి రావడం. ఇది ఎఫ్డిఐకి, ఎఫ్పిఐకి, ఎఫ్ఐఐకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. థ్యాంక్ యూ.